నమస్కారం ఈశ్వర్ గారు. నమస్తే అక్కడున్న సార్. పెద్దలకి సాక్షి వీక్షకులు కూడా సాయంత్రం. ఈ కేసులో ఎప్పుడైతే 19th ఎఫ్ఐఆర్ కట్టారో నేను అబ్జర్వ్ చేసింది ఎఫ్ఐఆర్ లోపభూయిష్టం. ఎందుకంటే ఒక మర్డర్, ఒక కస్టడియల్ డెత్ జరిగిందని ఎఫ్ఐఆర్లో ఒప్పుకుంటూ ఒకే నిందితుడిని చేర్చారు. ఒకే నిందితుడు, అది కూడా మర్డర్ 103 BNS 1 అని పెట్టి చేసినప్పుడు ఒక నిందితుడిని ఎలా చేస్తారు? ఒక మర్డర్ చేయాలంటే అదే పోలీస్ స్టేషన్లో ఒకే ఒక నిందితుడితో అయిపోతుందా? ఆ తర్వాత ఆ నిందితుడు ఎవరైతే ఇప్పుడు ఏదైతే మర్డర్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ సాయి కృష్ణని మార్కాపురం నుంచి ఏ బళ్ళలో తీసుకొచ్చారు, ఏ వెహికల్స్ లో తీసుకొచ్చారు? కొందరేమో అది తెలంగాణ వెహికల్స్ అంటున్నారు, కొందరేమో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంటున్నారు. ఎవరు ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు? వాళ్ళ మీద వాళ్ళది ఎవరో విచారించారు, ఎవరో వెళ్ళారు. ఫస్ట్ అయితే ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళకే ఇచ్చారు విచారణ, ఏసీపీకే ఇచ్చారు. ఆ తర్వాత సడన్ గా మళ్ళీ ఇంకొక విచారణ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఏదో విచారించారని అంటున్నారు కదా, ఆయనేమో నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను పోలీస్ స్టేషన్ లో. ఎవరెవరు వెళ్ళారు? అక్కడ జీడీ ఎంట్రీ ఏది? మార్కాపురం పిఎస్ లో చేసిన జీడీ ఎంట్రీ ఏంది? ఏ వెహికల్స్ లో వెళ్ళారు? తెలంగాణ వెహికల్స్ అని చెప్పి కొన్ని మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎందుకు వచ్చింది? తెలంగాణ వెహికల్స్ లో పోవాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల ఎవరి వెహికల్స్ అవి? ఏ డీల్ గురించి పోయారు? ఏ డీల్ గురించి తీసుకొచ్చారు? అవి చెప్పలేదు. అది ఆ తర్వాత ఒక నిందితుడిగా చేర్చిన తర్వాత 5 రోజులు ఆయనకి గోల్డెన్ అవర్స్ వీళ్ళు తీసుకోకుండా ఆ నిందితుడికి ఇచ్చేశారు. ఆ నిందితుడి దగ్గర నుంచి ఒక్క ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ కూడా రిమాండ్ రిపోర్ట్లో సీజ్ చేసినట్టు చెప్పలేదు. ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ ఇది సోషల్ మీడియా కేసుల్లోనే వాళ్ళు ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ తీసేసుకుంటున్నారు. ల్యాప్టాప్లు, ట్యాబులు, ఫోన్లు, ఇతరత్ర ఏమున్నా కానీ తీసేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లు, ట్యాబులు కూడా సీజ్ చేసేసి రిమాండ్ రిపోర్ట్లో రాసేస్తున్నారు. మేము మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్డ్ అని చెప్పి 1, 2, 3, 4 అని చెప్పి ఇచ్చేస్తున్నారు. మరి ఇక్కడ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మీరు ఆ కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా అన్నారు కాబట్టి నాకు ఒక ఇదేంటంటే, మీరే చెప్పాలి, ఆ కుటుంబ సభ్యులకి కొంతమంది వచ్చి ఈ సెటిల్మెంట్ చేసుకుందాము, ఈ ప్యాకేజ్ ఇస్తాము, ఇంత ఇస్తామని మాట్లాడారని అంటున్నారు. సింపుల్గా సార్, వెనక నుంచి ఇటు నుంచి వెళితే చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు సెటిల్ చేయాలనుకున్నారు, వాళ్ళు ఎందుకు వీళ్ళకి కాల్ చేశారు, వీళ్ళని వచ్చి కలిశారు అనేది అక్కడ నుంచి విచారణ మొదలు పెడితే కేసు ఎక్కడ మొదలైందో తేలుతుంది కదా. అదే ఆ మోటివ్ తేల్చడానికి అవే కావాలి, అవే లేకుండా చేశారు. 5 రోజులు ఏదైతే ఒక నిందితుడిని పెట్టి, ఒక మర్డర్ కేసులో ఒక నిందితుడిని పెట్టి, ఒక నిందితుడిని పెట్టి మిగతా వాళ్ళందరినీ వదిలేసి వాళ్ళు ఆయనకి ఈ నంబర్ 1 ఉన్నటువంటి నాగరాజుకి మంచి అవకాశం ఇచ్చారు. ఆయన అన్ని మొత్తం కంప్లీట్ అన్ని సర్దేసుకున్నాడు, ఆయన ఎవిడెన్స్లు అన్ని సర్దేసుకున్నాడు. మరి ఆయన మీద ఇప్పుడు ఏం ప్రెషర్ వస్తుందో ఏమో కానీ నన్ను చంపేస్తారని చెప్పి ఆయన ఒక ప్రకటన కూడా జారీ చేశాడు. దీంట్లో కూడా మనం కొంచెం దీనికి సందేహం ఉంది. నేను ఎట్లా నిజంగానే అతనికి ప్రాణహాని ఉందనుకోవాలా, లేకపోతే ఒక సింపతి డ్రామా క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే దీని వెనుక పెద్ద బిగ్ బాస్లు ఎవరో ఉన్నారు, వాళ్ళతో ప్రాణ భయం, చెప్పకపోతే నిజం చెప్పేస్తే ఏదో చేస్తారనే భయం ఉందనుకోవాలా? ఆయనతో ఎవరెవరు మంతనాలు జరిపారు, ఇవన్నీ కావాలంటే ఆయన ఎలక్ట్రానిక్ డివైజెస్ కావాలండి, ఆయన కాల్ డేటా కావాలి, తర్వాత ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, తర్వాత గూగుల్ టేక్అవుట్లు కావాలి. ఇవన్నీ వస్తే కదా. వీటి మీద ఎలాంటి శ్రద్ధ లేదు. ఏదో పిఎస్ పైన ఏదో దొరికినాయి అంటే, కృష్ణలంక పిఎస్ పైన బూడిదవి ఫోరెన్సిక్ పంపించారంట. ఏమన్నా అర్థం ఉందండి? ఎవరన్నా ఇలాంటి ఇప్పుడు 90 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాల్సినటువంటి ఒక మర్డర్ కేసు, కస్టడియల్ డెత్, స్టేట్ మర్డరు, స్టేట్ మీద స్టేటే విచారణ చేసుకుంటూ ఇలాంటి లోపభూయిష్టంగా ఇలాంటి ప్రకటన చేస్తూ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒకరు వచ్చి, ఇదిగో ఈ 19 రోజుల్లో మేము విచారించాము, ఇంతమంది విట్నెస్లు తీసుకున్నాము, ఇంతమంది చేశాము, ఎవరన్నా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే చెప్పండి అని చెప్పి ఒక మినిస్ట్రియల్ విచారణలో తప్పితే ఇంకెక్కడ వాళ్ళు సిట్లో ఎక్కడ విచారించినట్లు కనపడలేదు. అది కూడా ఏంటంటే మినిస్ట్రియల్ విచారణ కూడా ఏదో ఆ లొసుకుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చేయొచ్చని ఆర్డీఓకి ఇచ్చి అది చేయించేశారు. ఇప్పుడు దీంట్లో మెయిన్ కావాల్సింది ఏంటంటే ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్, సీసీ కెమెరాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయని, కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూ ఏమేమి ఉన్నాయి అవన్నిటి తీయండి. నా 6వ తారీఖు నుంచి ఆయన తీసుకొచ్చినప్పుడు టాంచి సాయి కృష్ణని తీసుకొచ్చిన రోజు నుంచి తీయండి. ఆ ఫుటేజెస్ అన్ని రికవరీ చేయండి. అన్ని ప్రైవేట్ సంస్థలే కదా, వాళ్ళ దగ్గర పోయి తీసుకుంటే కాదనేది ఏముంది? అదొకటి. ఈ పోలీస్ స్టేషన్లు, ఈ కోడళ్ళంతా కూడా మెయింటైన్ చేసేది మ్యాట్రిక్స్ అనే ఒక సంస్థ. సంవత్సరం రోజులు నువ్వు వాడు పని చేయకపోతే ఆ సంస్థను పిలిచావా నువ్వు?
18 నెలల ఫుటేజ్ డిలీట్ అయిందని అంటున్నారు సార్. 18 ఒక నెల నెలలది. ఫుటేజ్ డిలీట్ అయింది. 1 year నుంచి అసలు పని చేయట్లేదంట. కృష్ణలంకల సీసీ కెమెరాలే పని చేయట్లేదంట. ఓకే. మరి మేడం ఏదో చెప్పారు 70,000 సీసీ కెమెరాలు పెట్టి 70,000 కెమెరాలు పెట్టారు. కాంట్రాక్టర్ డబ్బుల కోసం పెట్టుంటారు, వాళ్ళు డ్రా చేసుకుంటారు, ఇన్స్టాలేషన్ అన్ని బాగానే ఉంది. పని చేస్తున్నాయి లేదు చూడాలి కదా. లాకప్ డెత్లు జరిగే చోట పని చేయవా ఇవి? ఎక్కడ పని చేసినా ఎక్కడ పని చేయకపోయినా అది మెయింటెనెన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ చూడాలి. ఈ సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయింది, ఓకే, డీజీపీ కార్యాలయంలో దొరుకుతుందా? జనరల్ గా కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ప్రతి స్టేట్ లో కూడా ప్రతి సిటీలో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అవును. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మొత్తం బ్యాకప్ ఉంటుంది. అదే విధంగా వాళ్ళ సిస్టమ్స్, వాళ్ళు చేసే ఆన్లైన్ ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా టోటల్ గా అవి డీజీపీ ఆఫీసులో కూడా ఆన్లైన్లో భద్రంగా ఉంటాయి. ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది నేను అనేది ఏంటంటే కేవలం ఒక నిందితుని పెట్టి మిగతా వాళ్ళందరూ అనేసి రిమాండ్ రిపోర్ట్లో ఎంత కేవలంగా రాస్తున్నారంటే అసలు ఏంది ఇక్కడ ఒక సీరియస్ స్టేట్ మర్డరే, దీన్ని ఎలా చేయాలి? ఒక ప్రకటన లేదండి. ఒక అధికారి కానీ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కానీ ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి ఈ హోమ్ మినిస్టర్ కానీ లేదంటే ఒక లా అండ్ ఆర్డర్ తీసేటువంటి చీఫ్ మినిస్టర్ కానీ ఇదిగో ఈ విధంగా మేము చేస్తున్నాం ఒక ప్రెస్ మీట్, ఇదిగో 19 రోజుల్లో మేము ఇంత అభివృద్ధి ఇంత దీన్ని ప్రోగ్రెసివ్గా తీసుకున్నాము, ఇన్ని వందల మందిని విచారించాము, ఇంత ఆధారాలు సేకరించాము, ప్రజల్లో ఉండేటువంటి ఇవన్నీ నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికే కాదు ఇప్పుడు ఈ సందేహం, యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తం మీద చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి కస్టోడియల్ డెత్ ఇంతవరకు ప్రపంచంలోనూ జరగలేదండి. బూడిద చేసేసి బూడిద కూడా కనపడకుండా చేసినటువంటి కస్టోడియల్ డెత్ దీని మీద 19 రోజుల్లో బూడిద కూడా కనిపెట్టలేకపోతే ఈ వ్యవస్థను ఏమనాలి, ఈ సిట్ని ఏమనాలి, ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఎలాగో అయిపోయింది, బూడిద చేసేసారనే అంటున్నారు. కనీసం బూడిద ఎక్కడుందని కూడా కనిపెట్టలేకపోతే ఏం విచారణ జరిగినట్టు సార్? అసలు ఇవ్వాల్సింది ఎవరికి? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి ఈ కస్టోడియల్ డెత్ మీద? మీరు ఇండిపెండెంట్ సంస్థకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని క్లియర్గా చెప్తుంది. అది ఎట్లా రేపు జరగబోద్ది. ఆ జరిగే లోపల ఆధారాలు లేకుండా పోతే ఏంటనేది అయితే తర్వాత సిబిఐ ఎంటర్ అయితే తర్వాత ఎలా తీసుకోవాలి, గూగుల్ కాల్ డేటాలో అన్ని ఆటోమేటిక్ గా వస్తాయి, సీసీ ఫుటేజ్ కూడా అన్ని వస్తాయి. కానీ అది కాదు. కానీ ఇంతవరకు వాళ్ళు ఆ ప్రోగ్రెస్ ఎందుకు చూపించలేకపోతున్నారు? ఇప్పుడు కుటుంబానికన్నా చూపించాలి కదా. అవును. 24 hours లో మేజిస్ట్రేట్ విచారణలో కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉంది. ఏమి ఇచ్చారు వాళ్ళ కుటుంబానికి? మన మేజిస్ట్రేట్ విచారణ జరిగి ఆల్మోస్ట్ 4 రోజులు అయింది. ఆ కుటుంబానికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇంతవరకు లేదు. రైట్. రిమాండ్లో ఉన్నటువంటి సిఐ నాగరాజ్ ఏమో తనకు ప్రాణహాని ఉంది అని చెప్తారు. బయట ఉన్నటువంటి సాయి కృష్ణ తల్లేమో అసలు సిఐ నాగరాజు నెట్వర్క్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని అంటారు. అసలు ఏం జరుగుతోంది? ఎవరు ఎవరికి ఎందుకు ప్రాణహాని తలపెడుతున్నారు? ఎందుకు వీళ్ళంతా భయపడుతున్నారు? సిఐ నాగరాజు నుంచి ఆ తల్లి ఎందుకు భయపడుతోంది? అసలు సిఐ నాగరాజే ఎందుకు భయపడుతున్నారు? తన ప్రాణానికి ముప్పు ఉందనే భయం ఆయనకి ఎందుకుంది?